హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే నేను పనులైతే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ లేచిన తర్వాత బెడ్‌రూమ్‌లో అయితే ఇంక ఇలా మొత్తం సర్దేస్తాననమాట. ఎనకంబడే సర్దేస్తానండి. ఇంక మళ్ళీ మళ్ళీ అనేసి అలా ఉంచుకోకూడదు కూడా కాబట్టి లేచిన వెంటనే నేను చేసే ఫస్ట్ పనైతే ఇదేనండి. బెడ్‌ని మంచిగా సదిరేస్తాననమాట. సో, అప్పుడే మనకు చాలా అంటే చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చూడడానికి కూడా బాగుంటుంది. ఇంకా ఆ పని అయిపోతే మిగతా పనులన్నీ కూడా చేసేసుకోవచ్చు కదా! సో, అందుకనేసి ఫస్ట్ అయితే ఇలా అయితే నేను చేసేసుకుంటానండి. ఇక్కడొచ్చేసి టీవీ యూనిట్ దగ్గరైతే నేను మళ్ళీ సదురుకుంటున్నానండి. ఎందుకంటే వైఫై అయితే తీసేశామని చెప్పాను కదండీ! కాకపోతే ఇంక వైఫై లేకపోతే ఇంక టీవీ అనేది అలానే పెట్టేసుకున్నామనుకోండి దెబ్బ తినేస్తుంది కదా! సో, అందుకనేసి మేమైతే డిష్ అని అంటాము. అంటే ఛానెల్స్ వస్తాయి కదండీ! హిందీ, ఇంగ్లీష్ కానివచ్చు, తెలుగు కానివచ్చు, జెమినీ, ఈటీవీ, మాటీవీ అలాంటి ఛానెల్స్‌ను డిష్ అని అంటాము. అలాగా డిష్ కనెక్షన్ అయితే ఇచ్చేసామనమాట. అలానే పక్కన పెట్టేస్తే టీవీ అనేది మనకు వర్క్ చేయదంట. అందుకనేసి వైఫై మాత్రమే తీసాము. ఇంకా తర్వాత ఆయన వచ్చాడండి. ఇంకా వచ్చిన తర్వాత డిష్ అనేది పెట్టించాడు. ఇంకా అక్కడంతా మెస్సీగా అయిపోయుంటే మంచిగా క్లీన్ చేసేసుకొని, క్లాత్ కూడా మార్చేసుకొని మంచిగా అయితే ఒక క్లాత్ బేసేసి అక్కడ కొన్ని కొన్ని అయితే ఐటెమ్స్ అనేది యాడ్ చేశానన్నమాట. ఒకేలాగానే ఉంచుకుంటే బోర్ కొట్టేస్తుంది కదా! సో, కొన్నైతే చేంజ్ చేశాను. ఇక్కడైతే ఒక మూవీ అయితే వస్తుందండి. ఇది ఏ మూవీ అనేది మీరైతే గెస్ చేయండి. మీకైతే ఒక హింట్ కూడా ఇచ్చాను కదండీ! సో, మంచిగా టీవీ పెట్టేసుకొని ఒక మంచి మూవీ వస్తుంటే చూస్తున్నాను. చాలా అంటే చాలా డేస్ అయిపోయింది టీవీ అనేది ఆన్ చేయక. ఇంకా ఈరోజైతే ఇంకా ఎలాగో కనెక్షన్ ఇచ్చిపోయాడు కదా! ఏయైనా మూవీస్ వస్తూ ఉంటాయనేసి ఇంకా అలా అయితే పెట్టేశాను. సో, ఒక సైడ్ అయితే మూవీ చూస్తూనే ఇంకా ఇంట్లో పనులు కూడా నేను చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజొచ్చేసి నేనైతే డీమార్ట్‌కి వెళ్ళే పనైతే ఉందండి. కొన్ని కొన్ని వస్తువులైతే నేను డీమార్ట్‌లోనే తీసుకుంటానండి. మాకు డీమార్ట్ వచ్చేసి చాలా దూరమే ఉంటుంది. సో, నేను ఎలాగో మా షాప్‌కి వెళ్తున్నాను కదండీ! అక్కడి నుంచి కాస్త దగ్గరే అవుతుంది. అక్కడి నుంచి ఇంకా స్కూటీలో వెళ్తాను కాబట్టి ఇబ్బందుండదు. ఇంకా నేనే వెళ్ళేసి నేనే ఏం కావాలనో అవన్నీ కూడా ఫాస్ట్‌గా వెళ్ళేసి తీసుకుంటాననమాట. ఒకప్పుడు డీమార్ట్ కంటే తీసుకున్నా, తీసుకోకపోయినా మొత్తం డీమార్ట్ అంతా కూడా ఒక లుక్కేసేదాన్ని. ఇప్పుడైతే నాకసలు టైమే లేదన్నమాట. ఇంకక్కడ 4 నుంచి ఒక 6 వరకైతే కొంచెం ఫ్రీ టైమ్ ఉంటదని చెప్పాను కదండీ! అంటే క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది. అక్కడ క్లీన్ చేపించుకుంటూ ఉండాలి కదా! ఆ టైంలో ఆ రోజు ఇంకా వాళ్ళకే మొత్తం ఇలా క్లీన్ చేయండి, ఇలా క్లీన్ చేయండి అనేసి చెప్పేసి, ఇంకా నేనైతే ఏమేమి కావాలనో అవన్నీ కూడా ముందుగానే అనుకున్నాను కాబట్టి ఫాస్ట్‌గా వెళ్ళేసి తీసుకొని వచ్చానన్నమాట. ఇంకా స్కూటీలో అయితే నాకు క్యారీ చేసేదానికి ఈజీగా ఉంటుందండి. అందుకనేసి ఉప్పులు, పప్పులు ఇంటికి సంబంధించిన గ్రాసరీస్ అంటే మేము తినేటైతే ఏమే గాని తెచ్చుకోననమాట. అవన్నీ మోసుకొచ్చుకుంటే ఇంకా అస్సలకు ఇంకా మోసుకొచ్చుకోలేమనమాట. అవన్నీ కూడా మా ఇంటికి దగ్గరలో ఉన్న కిరాణా షాప్‌లోనే తెచ్చుకుంటామండి. కొన్ని థింగ్స్ అయితే నాకు డీమార్ట్‌కి వెళ్ళే తీసుకోవాలి. అవి మాత్రమే తెచ్చుకుంటాను. అందుకేలే స్కూటీలో నాకు ఈజీగా క్యారీ చేయడానికైతే ఈజీగా ఉంటుంది. కొన్ని వస్తువులు మాత్రమే తెచ్చుకుంటాననమాట. ఇక్కడ డీమార్ట్‌కైతే వెళ్ళానండి. సో, ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా మీకు కూడా చూపిస్తాను. నేను డీమార్ట్‌లో ఏమేమి షాపింగ్ చేశానో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో అయితే నేను చూపిస్తానండి. పెద్దగా ఏమీ తీసుకోలేదండి. కొన్ని ఐటెమ్స్ మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేనైతే ఫస్ట్ టైమ్ అయితే గోల్డ్ యెల్లో కలర్‌లో నువ్వులైతే చూస్తున్నానయితే నేనైతే ఫస్ట్ టైమే ఇక్కడ డీమార్ట్‌లోనే చూసాను.
ఈ వేటికి ఉపయోగిస్తారేమో నాకైతే అస్సలకు అర్థం కాలేదు. నేనే షాక్ అయిపోయాను. తెల్ల నువ్వులు చూసాను, నల్ల నువ్వులు చూసాను. ఇలా యెల్లో కలర్ నువ్వులైతే ఇదే ఫస్ట్ టైమ్ అన్నమాట. ఇక్కడైతే జస్ట్ నేను అలా పట్టుకొని అలా ఎత్తానో లేదో కిందికైతే జారి పడిందండి. నేనైతే భయపడ్డాననమాట. గ్లాసు కంటైనర్ గదా! పగిలిపోయిందేమో ఏమోనని. ఇలా ఉంటారు ఈ జనాలు. చూసినేటివి ఎక్కడెక్కడైతే పెట్టేయరండి. చూస్తా ఉంటారు. కావాలంటే తీసుకోవచ్చు. లేదంటే ఎక్కడుండేటి అక్కడ మంచిగా పెట్టారండి. అసలు లిడ్ అనేది నేను టైట్‌గా ఉందనుకున్నాను. జస్ట్ అలా తగిలి అలా ఎత్తానో లేదో పుటక్కిన పడిపోయింది. ఎట్నో పగిలిపోలేదు. నాకైతే చాలా భయమేసింది.
సో, చూసారు కదండీ డీమార్ట్‌లో కలెక్షన్ ఎలా ఉంది, వాటి ప్రైస్ ఎలా ఉన్నాయనేది కూడా. సో, ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో ఎంతో అంతో ఉపయోగపడింది అనుకుంటే ఒక చిన్న లైక్ వేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై గాయ్స్, మళ్ళీ కలుస్తాను.